మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి అవునే ఆనందిస్తానే. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, చెప్పగలుగుతారా? ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా స్తుతి పాడేదను, యథార్థముగా స్తుతి పాడేదను, యథార్థముగా ఆరాధించేదను, యథార్థముగా ఆరాధించేదను. ఏ మేలు నాకు కొదివే చేయవు, నిజమే కదా? ఏ మేలు నాకు కొదివే చేయవు, అవమానమొందను నేను. పిలుస్తారా? అబ్బా అబ్బానే నీ బిడ్డను, అవమానం పొందను నేను. తండ్రి అబ్బానే నీ బిడ్డను, యేసయ్యానే నీ బిడ్డను. అసలెన్నడు అవమానం పొందను నేను, అసలెప్పుడు అవమానం పొందను నేను. చప్పట్లు కొడుతూ, అవునయ్యా నువ్వు నన్ను అవమానపరిచే దేవుడు కాదు, బండరాళ్ళు నన్ను నిలబెట్టే దేవుడు కదయ్యా. నీపైన ఆధారపడి నేను జీవిస్తానంటూ ప్రతి ఒక్కరు చెప్పగలగలను. అవమానమొందను నేను, అబ్బానే నీ బిడ్డను. యేసయ్యా అవమానమొందను నేను, అబ్బానే నీ బిడ్డను. యేసయ్యా నే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను. అవమానమొందను నేను, యేసయ్యా నే నీ బిడ్డను, అవమానం పొందను నేను. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును, యథార్థముగా ఆరాధించదను. ఏ మేలు నాకు కొదువు చేయవయ్యా. అవునయ్యా నువ్వు ఉత్తముడు అయ్యా. దేవా నువ్వు మంచివాడు కదా, నా ప్రతి అవసరం తీర్చి దేవా నన్ను ఈ స్థితిలో నిలబెట్టి దేవుడు నీవే కదా అంటూ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఈ మాటలు అర్థం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పాడదాం. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. అలా ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. బిగ్గరగా ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. అయితే యథార్థముగా స్తుతి పాడేదను, యథార్థముగా స్తుతి పాడేదను, యథార్థముగా ఆరాధించేదను,
చేయడు, అవమానమొందను నేను. అబ్బానే నీ బిడ్డను, అవమానమొందను నేను. అబ్బానే నీ బిడ్డను, యేసయ్యానే నీ బిడ్డను, యేసయ్యానే నీ బిడ్డను. అవమానమొందను నేను, యేసయ్యానే నీ బిడ్డను, అవమానమొందను నేను. దిగులు పడిన వేళల్లో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగు అయి నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చుకోదేవా అంటే ప్రతి ఒక్కరు ఈ మాట్లాడటం అతను వాడతామండి. దిగులు పడిన వేళలలో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. అందరికీ సిద్ధమా? దిగులు పడిన వేళలలో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగు అయి నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. అందరూ ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రులు లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. ఆధారం మనస్ఫూర్తిగా నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. దయచేసి అందరాలకు లేచి నిలబడి మన ఆరాధనలకు మొదలు పెడదాం. భక్తిహీన బాధలలో నేనుండగా, శ్రమల సముద్రంలో పడి ఉండగా, ఇరుకులో విశాలం కలిగజేసిన దేవా, నీకే వందనాలయ్యా. దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చుకోదేవా అంటూ ప్రతి ఒక్కరు అడుగుదామండి. భక్తిహీన బాధలలో నేనుండగా, శ్రమల సముద్రం
తల్లిదండ్రులేకున్నా. అవునయ్యా, ఏదేమైనా సరే నువ్వు మాత్రమే నాకు ఆధారపడి ప్రతి ఒక్కరు